ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. మ్యాంగో మొబైల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 17వ తేదీ రథసప్తమి పర్వదినం. మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పర్వదినాన్ని ఆచరిస్తాం. అంటే మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యుని జయంతి అన్నమాట. సూర్యుని జయంతి అంటే సూర్యుడు మాఘశుద్ధ సప్తమి రోజున జన్మించినట్లుగా మనకు పురాణాలు చెబుతున్నాయి కనుక ఈ రోజున సూర్యుని యొక్క జన్మదినోత్సవము, సూర్య జయంతి కనుక దీన్ని రథసప్తమి పర్వదినము అని చెప్పుకుంటాం. ఈ రోజున సూర్యుడిని ఆరాధించాలి అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడిని ఆరాధించడం వలన ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటుంది శాస్త్రం. కనుక సూర్యుడిని ఆరాధించడం వలన మంచి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు. దేవుడు కనబడడా అంటే కనిపించేటువంటి సూర్యుడు భగవంతుడే అని మనము చెప్పవచ్చును. కనుక ఆ కనిపించేటువంటి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుణ్ణి ఈ రోజున మనం పూజించాలి అంటే ఇంట్లో సూర్యుని యొక్క విగ్రహాలు ఎవరి దగ్గర ఉండయి కనుక సూర్యుడిని 7 గుర్రముల పైన కూర్చున్నటువంటి సూర్యుని యొక్క చిత్రపటం మనం చూస్తూ ఉంటాం కనుక అటువంటి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని ఈ రోజున సూర్యుడిని జయంతిని మనం నిర్వహించుకోవచ్చు. సూర్యుడిని ఈ రోజున మనం పూజించుకోవచ్చు అన్నమాట. ఇక భవిష్య పురాణాది అన్ని పురాణాలు కూడా రథసప్తమి యొక్క విశేషాలను ఎన్నో గొప్పగా చెప్పడం జరిగింది. ఈ రోజున సూర్యగ్రహణానికి ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో, సూర్యగ్రహణం రోజున మనము మంత్రాలను పారాయణం చేసిన, సూర్యగ్రహణం రోజున మనం దానాలు చేస్తే ఎంతటి విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతామో అటువంటి ఫలితము రథసప్తమి రోజున చేసినా కానీ అటువంటి ఫలితాన్ని పొందగలుగుతాము అని భవిష్య పురాణం చెబుతుంది. ఇక సూర్యగ్రహణ తుల్యాస శుక్లా మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మమాలం అని శాస్త్రం చెప్తుంది. ఈ రోజున విశేషించి విధిగా స్నానాన్ని ఆచరించాలి. స్నానాన్ని ఆచరించకపోతే కనుక అనేక విధమైనటువంటి రోగాలకు ఈ రోజున దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక విశేషంగా ఈ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్నానాన్ని చేయాలి. స్నానం చేసేటువంటి సమయంలో మనకు చాలామందికి తెలుసు, ఈ రోజున 7 రేగి చెట్టు యొక్క ఆకులు కానీ 7 రాగి ఆకులు కానీ తలపైన పెట్టుకొని స్నానాన్ని చేయడం మనకు అందరికీ కూడా తెలుసు. కనుక ఈ రోజున విధిగా స్నానాన్ని ఆచరించాలి. మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యద కుర్యాత్ స్నానార్ఘ్య దానాభ్యాం ఆయురారోగ్య సంపద అని శ్లోకము. అంటే ఈ రోజున స్నానాన్ని ఆచరించడం వలన, స్నానం ఆచరించడమే కాకుండా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం వలన ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం అభివృద్ధి జరుగుతుంది, సంపదలు కూడా పొందగలుగుతాము అని మనకు ధర్మశాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. ఇక షష్ఠి రోజు రాత్రే ఉపవాసం చేసి సప్తమి నోడు అరుణోదయ సమయంలో అంటే సూర్యుడు ఉదయించక అంటే ముందుగానే స్నానాన్ని ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారికి 7 జన్మల వరకు కూడా వారు చేసినటువంటి సమస్త పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయని నిర్ణయ సింధువు చెబుతోంది. అంటే రథసప్తమి కంటే ముందు రోజు రాత్రి ఉపవాసం చేసి మర్నాడు ఉదయమే సూర్యోదయం కంటే ముందుగానే స్నానాన్ని ఆచరిస్తూ వీలైతే గనక నదీ స్నానాన్ని ఆచరించాలి అని మనకు శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రోజున నదీ స్నానాన్ని ఎట్లా ఆచరించాలి అంటే సూర్యోదయం కంటే ముందుగా ఈ మాఘమాసంలో అంతా కూడా చీకటిగా ఉంటుంది. సూర్యోదయం కంటే ముందుగా ఇంటి నుండి బయలుదేరే సమయంలో తలపైన ఒక దీపపు ప్రమిదను తలపైన పెట్టుకొని దాన్ని వెలిగించుకొని ఆ దీపం ఆరిపోకుండా నదీ తీరానికి చేరుకోవాలి.
నదీ తీరానికి చేరుకున్న తర్వాత ఎవరూ కూడా నదిని ముట్టక ముందే మనాలి స్నానం ఆచరించాలి. ఇక ఆ నదికి చేరుకున్న తర్వాత ఆ దీపాన్ని నదిలో వదిలివేసి నడుము మునిగేంత లోతు వరకు వెళ్ళి 3 మార్లు తూర్పు ముఖంగా నిలబడి 3 మార్లు మునిగిన తర్వాత దోసిటి నిండా నీటిని తీసుకొని సూర్యుడిని నమస్కారం చేసుకుంటూ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమ్మ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అన్నటువంటి మంత్రాలను చెప్పుకుంటూ వీలైతే కనుక సూర్యాష్టకం మొత్తం కూడా చెప్పుకొని సూర్యుడికి అర్ఘ్యాన్ని ఈ రోజున సమర్పించాలన్నమాట. తద్వారా అర్ఘ్యాన్ని సూర్యుడికి ప్రసాదించడం వలన సూర్యుడు సంపూర్ణంగా తృప్తి చెందుతాడు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అట్లా నదీ స్నానాన్ని ఈ రోజున ఆచరించిన తర్వాత ఇక ఆ నదిని కూడా మనం నమస్కరించుకోవాలి. నదిలో మునిగి ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఎటువంటి మంత్రాన్ని చెప్పాలి అంటే జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే అని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. అంటే ఇది సప్తమిని కీర్తించేటువంటి మంత్రం, సప్తమి తిథిని కీర్తించేటువంటి మంత్రము. ఓ సప్తాశ్వములు గల ఓ సప్తమి, నీవు సకల భూతములకును లోకములకును జననితో సమానము కనుక, సూర్యునికి కూడా నీవు తల్లితో సమానము కనుక నేను నీకు నమస్కారాన్ని చేస్తున్నాను. ఈ నా నమస్కారం వలన నాకు ఆయురారోగ్యములను ప్రసాదించు సప్తమి అని ఈ మంత్రం యొక్క అర్థం కనుక ఈ మంత్రాన్ని చెప్పుకోవడమే కాకుండా మరొక మంత్రాన్ని కూడా చెప్పుకుంటూ మళ్ళీ స్నానాన్ని ఆచరించాలి. యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం జ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే. ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానాన్ని ఆచరించాలన్నమాట. అంటే మనము మనోవాక్కాయముల ద్వారా పాపములు చేసుకుంటాం. మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, శరీరం ద్వారా. మనసు ఎంతో తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ మనసు తిరుగుతూ ఎన్నో పరిపరి విధాల చెడు ఆలోచనలు చేస్తుంది కనుక చెడు ఆలోచనల ద్వారా కొంత పాపాన్ని మనం మూట కట్టుకుంటాం కనుక మనసు చేసేటువంటి పాపము. వాక్ అంటే శబ్దములు, మాటలు, ధ్వని ద్వారా పరుషంగా మాట్లాడడము, ఎదుటి వ్యక్తిని తిట్టడము, ఎదుటి వ్యక్తిని దుర్భాషలాడము, తద్వారా ఈ వాక్కుల ద్వారా కూడా మనము కొంత పాపాన్ని మూట కట్టుకుంటాం. కేవలం దుర్భాషలాడమే కాదండి, అబద్ధాలు తెలపడం కూడా వాక్కు ద్వారా చేసేటువంటి పాపమే. కాయం అంటే శరీరంతో చేసేటువంటి పాపములన్నీ కూడా మనకు తెలుసు. ఇటువంటి పాపాలన్నీ కూడా ఈ సప్తమి రోజున, రథ సప్తమి రోజున చేసేటువంటి ఈ స్నానం ద్వారా ఈ పాపాలన్నీ కూడా మనము పోగొట్టుకున్న వారవుతాము స్నానం చేయడం ద్వారా. ఇక ఈ రోజున రథ సప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయాలి అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. సూర్య నమస్కారాలన్నీ కూడా యజుర్వేదంలోని అరుణంలో చెప్పడం జరిగింది కనుక సూర్యుని యొక్క యంత్రాన్ని చక్కగా రంగవల్లికల చేత, ముగ్గుల చేత సూర్యుని యొక్క యంత్రాన్ని లిఖించుకొని ఆ యంత్రం మధ్యలో ఒక వెండి కలశాన్ని పెట్టుకొని దాన్ని నిండా కూడా చక్కని సుగంధ జలాన్ని పోసుకొని ఎరుపు రంగు వస్త్రంతో దాన్ని అలంకరించుకొని చక్కని ఎరుపు రంగు అక్షతల చేత ఆ కలశాన్ని అర్చించి సూర్యుడిని దానిలోకి ఆవాహన చేసుకొని ఆ దానిలో సూర్యుని యొక్క యంత్రాన్ని ప్రాణ ప్రతిష్టాపన చేసుకొని సూర్యుడికి షోడశ ఉపచార పూజలన్నీ కూడా చేసుకొని ఆవు పాలను, గోధుమలతో చేసినటువంటి పాయసములను ఆ సూర్య యంత్రానికి నివేదించుకొని సూర్య నమస్కారాలు ఈ రోజున చేసినటువంటి వారికి ఆరోగ్యం అంతా కూడా చక్కగా సహకరిస్తుంది. శరీరంలో దీర్ఘకాలికమైనటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. శరీరంలో
ధాతు శ్లేష్మ శుక్ల జ్వర కఫ హృద్రోగ శిరోబాధ గుల్మ భోర్గుతార్ష శ్రోణితార్ష మధుమేహ రక్తపోటక అజీర్ణ ఇత్యాది రోగాలన్నీ కూడా సూర్య ఆరాధన చేయడం వల్ల, సూర్య నమస్కారాలను చేయడం ద్వారా ఇట్లా శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోయి శరీరం మంచి స్వస్థత చేకూరుతుందన్నమాట. ఆరోగ్యానికి మించినటువంటి ఐశ్వర్యం ఏదీ లేదు కనుక మానవుడు కోరుకోవాల్సినటువంటిది మొట్టమొదటి భగవంతుని కోరుకోవాల్సింది కేవలం ఆరోగ్యం మాత్రమే. మన శరీరం మంచి ఆరోగ్యంగా ఉందనుకోండి, మిగతా కష్టములు మనం సంపాదించుకోగలుగుతాం. కనుక ఆరోగ్యం లేకుండా ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఏం లాభము? కోట్లు ఉన్నా కానీ ఆరోగ్యం బాగా లేకపోతే మంచం పైన పడుకొని ఉదయము మధ్యాహ్నము రాత్రి మాత్రలు వేసుకుంటూ పడుకోవాలి. కానీ అష్టైశ్వర్యాలను ఆనందించాలి అంటే, అష్టైశ్వర్య సుఖభోగాలను అనుభవించాలంటే శరీరంలో ఆరోగ్యం ఉంటేనే కనుక అటువంటి అష్టైశ్వర్యాలు మనం పొందగలుగుతాం. కనుక ముందుగా భగవంతుణ్ణి మనం కోరుకోవాల్సింది ఆరోగ్యము. అటువంటి ఆరోగ్యానికి కారకుడు సూర్యనారాయణ స్వామి. అటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క జయంతి ఈ రోజున కనుక ఇట్లా ఈ సూర్యనారాయణ స్వామిని ఈ రోజున అర్చించాలి. ఇంకా ఎవరి జాతకంలో అయితే సూర్యుడు అనుకూలంగా లేడో, సూర్యుడు నీచ దశలో ఉన్నాడో, లేదా సూర్య మహర్దశ జరుగుతూ ఉన్నదో, సూర్యుడు పాపగ్రహముల చేత కలవబడి ఉన్నాడో, అటువంటి జాతకులకు రవిదశ జరుగుతున్నటువంటి వారికి, రవిదశ బాగుగా లేనటువంటి వారు అందరూ కూడా ఈ రథసప్తమి రోజున సూర్యగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా అటువంటి సూర్యగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఓం ఆ కృష్ణే నరజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్ అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయతవ్యసే వోచే మశంతమగుం హృదే. ఇది సూర్యుడికి సంబంధించినటువంటి వేదమంత్రము. సూర్యుడు నవగ్రహ మండలంలో మధ్యలో తెల్లని 7 గుర్రములు కలిగినటువంటి రథము పైన తూర్పు ముఖంగా సూర్యుడు నవగ్రహ మండలంలో వర్తులాకార మండలంలో ఆసీనుడై ఉంటాడు. కనుక అటువంటి సూర్యుడిని ఈ మంత్రం చేత, సూర్యుడికి ఒకవైపు అగ్ని, ఒకవైపు రుద్రుడు అధిదేవత ప్రత్యదేవతలుగా ఉంటారు. కనుక ఈ మంత్రముల చేత 6000 సంఖ్య పూర్తయ్యేంత వరకు ఈ మంత్రముల చేత జపాన్ని చేసుకోవచ్చు అన్నమాట. తద్వారా రథసప్తమి రోజున చేసేటువంటి ఈ జపం వల్ల అమితమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఈ వేద మంత్రాన్ని అందరూ చదువుకోలేరు కనుక ఎవరైనా ఈ మంత్రాన్ని చెప్పుకుందాం అనుకుంటే కనుక వారంతా కూడా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మంత్రాన్ని 6000 సంఖ్య పూర్తయ్యేంత వరకు కూడా జపిస్తే కనుక సూర్యగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా జాతకరీత్యా ఎవరైనా కానీ కెంపు రత్నాన్ని ధరించాలి అనుకుంటే కనుక ఈ రథసప్తమి రోజున ఆ కెంపు రత్నానికి చక్కగా పూజించి రథసప్తమి రోజున ఆ కెంపు రత్నానికి ప్రాణ ప్రతిష్టాపన చేసి దానికి జపాన్ని నిర్వర్తించి ఈ రోజున సూర్యహోర జరిగేటువంటి సమయంలో అటువంటి కెంపు రత్నాన్ని ధరిస్తే ఆ రత్నం యొక్క ప్రభావము 1000 అధికమైనటువంటి ఫలితాన్ని ఈ రోజున ఇస్తుంది. కనుక ఈ రోజున రథసప్తమి పర్వదినము. రథసప్తమి రోజున చక్కగా నదీ స్నానాన్ని ఆచరిద్దాం. నదీ స్నానం వీలుగాని పక్షంలో ఇంట్లో చక్కగా స్నానాన్ని ఆచరిస్తూ తలపైన 7 రేగి ఆకులను పెట్టుకొని ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానాన్ని ఆచరించి చక్కగా సూర్యుడిని అర్చిద్దాం. సూర్యగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. మళ్ళీ కలుద్దాం. మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నా పేరు శ్రీకాంత్ శర్మ.